కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో చర్చ అదే జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఇలా నిలయబోతున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన 2,500 రూపాయలు ఎవ్వి, మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు ఎవ్వి, 4,000 రూపాయల ఆసరా పెన్షన్స్ ఎవ్వి, ఇంకా పూర్తి రైతు భరోసా రానరాలే ఎందుకు ఇస్తలేరు? 14 పంటలకు బోనస్ ఇస్తున్నారు, కేవలం 1-2 పంటలకే కొంతమందికి మాత్రమే బోనస్ ఇచ్చారు 500 రూపాయలు. ఏమైనాయి? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఏమైనాయి? తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, ఏమైనాయి? ఉద్యోగులకు డిఎల్ ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు, ఏమైనాయి? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. వాళ్ళ గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. 420 హామీలు ఇచ్చారు, ఏవి అమలు చేసారు ఇవాళ? కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలు గ్రహించి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి పట్టం కొట్టబోతున్నారు. మాకు ప్రచారకులు ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మా ప్రచారకులు. వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కేసీఆర్ నమ్మి మేము అభివృద్ధి పనులు సొంత పైసలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే మా బతుకు బర్బాద్ అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అయిపోయింది, బిచ్చ బతుకు అయిపోయింది. సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేసే పరిస్థితి వచ్చింది, సర్పంచులు దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది, సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. బిల్లులు ఆ ప్రభుత్వం మేలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది? మీరు ఆ ప్రభుత్వంలో పనులు చేసిన కానీ మేమెలికి ఇస్తామని వీళ్ళు అంటున్నారు. ఆ సర్పంచులు వాళ్ళ ఇంటికి రోడ్ వేసుకోలే, ఆ సర్పంచులు వాళ్ళ ఇంటి కూడా డ్రైన్లు కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాలు కాలేయడానికి శ్మశాన సొంత శ్మశాన కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు గులాంగిరి చేయడానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోలే. వాళ్ళ గ్రామంలో కోసం, గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నమ్మించింది కాబట్టి వాళ్ళు అభివృద్ధి పనులు చేసుకుంటే వాళ్ళు బిల్లుని యొక్క ఆ ప్రభుత్వం మోసం చేసింది నమ్మించి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం హయాన్ని వేస్తే మేము ఎందుకు వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలా ఆ సర్పంచులే వాళ్ళ బయట తిరుక్కుంటూ చెప్తున్నారు, అరే ఇంతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే, నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వకుంటే ఇలా గ్రామాల ప్రజల బతుకులు మొత్తం బర్బాద్ అయిపోతుండే. నా రోడ్లు రావు, నా మోర్లు రావు, నా కమ్యూటర్లు, నా శ్మశాన వాడికలు, రైతు వేదికలు, ట్రాక్టర్లు. ఇప్పటికీ గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు ఇవ్వలే పరిస్థితి ఇప్పటికి ఉన్నది. ఇప్పటికి జీతాలు ఇస్తలేరు. మేము ఏడుకైనా సఫాయి కర్మచారి వస్తున్నారు, సార్ జీతాలు ఇస్తలేరు సార్, జీతాలు ఇస్తలేరు సార్, కరెంటు బిల్లు కడతలేరు సార్. మొత్తం సర్వనాశనం అయిపోయింది. గ్రామీణ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. తట్టడు మూరం వేసిన పరిస్థితి 14 సంవత్సరాలు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇలా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏది? పేనమికలపై పోయబడ్డట్టు అయిపోయింది. కాబట్టి ఆ ప్రభు యొక్క అరాచకాలు, వాళ్ళ అవినీతి, ఆ కుటుంబ పాలన చూడలేకనే ఈ ప్రభుత్వానికి ఇస్తే దానికంటే దరిద్రమైన పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు బట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే కేంద్రం నుంచి వచ్చే నిధులు సక్రమంగా గ్రామాలకు చెందుతాయి. ఎలాంటి అవినీతి ఆక్రమణకు ఆస్కారం లేకుండా గ్రామాల్లో రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సులువుగా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇలా భావిస్తున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇవాళ గ్రామీణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ అనే విషయం స్పష్టం. దాంతోపాటు రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక తపన, ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మేము ఎప్పుడు కలిసినా కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తా, అన్ని సంక్షేమ ఫలాలు అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. అందుకే రేపు వస్తున్నారు. ఎవరు? అశ్విని వైష్ణవ్ గారు వస్తున్నారు. 521 కోట్లతోని వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. దాన్ని పర్యవేక్షించడానికి రేపు కేంద్ర మంత్రి వస్తున్నాడు. ఇది
ఈ ప్రాంతంలో హన్మకొండ, కాజీపేట, వరంగల్తో పాటు భూపాలపల్లి, జనగామ ప్రాంతాలు కూడా కొత్త పరిశ్రమలు రావడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడ్డది ఈ ఫ్యాక్టరీ వల్ల. అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది 2014లోనే మోడీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ గత ప్రభుత్వము ఇవాళ ల్యాండ్ భూసేకరణలో సహకరించకపోవడం వలన, మూర్ఖత్వంగా వివరించడం వలన ఈరోజు ఆలస్యం అనేది ఇప్పటికే స్టార్ట్ కావాలి, ఇప్పటికే పాత పడిపోలేదు. కానీ ఆ పనులను పర్యవేక్షించి 2026 మార్చిలో ఉత్పత్తిని ప్రారంభించే విధంగా ఉండాలన్న ఆలోచనతో పనులను వేగవంతం చేయాలని చెప్పి ఆలోచనతో కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేపు కాజీపేటకు రాబోతున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, రాజకీయాలకు అత్యధికంగా కట్టుబడి ఉన్నాం. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము, వీళ్ళిద్దరు ఒకటే. ఎందుకంటే మీరు ఆలోచించండి, డ్రగ్స్ క్యాంప్ అరెస్ట్ చేసిరన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము వచ్చిన వెంటనే అవినీతి మీద మొత్తం విచారణ చెప్తాం, ఇది కొడతాం, అది కొడతాం, ఇది అది అని మేము తోపుగాలం, పోటుగాలం అని చెప్పి మొత్తం చెప్పుకున్నారు. ఇంతవరకు ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ విచారణ పక్కకు పోయింది, డ్రగ్స్ స్కామ్ పక్కకు పోయింది, ఫామ్ హౌస్ స్కామ్, ఫామ్ హౌస్ కేసు పక్కకు పోయింది, విద్యుత్ కొనుగోలుది అది విచారణ నివేదిక ఏమైందో, ఎవరింట్లో ఉందో, ఏ డెస్క్ ఉందో ఎవరు తెలియదు, అది పోయింది. చేపల స్కామ్ పోయింది, గొర్రెల స్కామ్ పోయింది. ఇన్ని స్కామ్లు జరిగితే ఏ ఒక్క స్కామ్లోనైనా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అవినీతి జరిగిందన్నది మీరే, అన్ని ఆధారాలు ఉన్నదన్నది మీరే. ఇలా అన్నిటికీ సిట్టు పేరుతోనో ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప కనీసం కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం, సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తలేదు. ఎందుకంటే రెండు పార్టీల యొక్క లోపాయికార ఒప్పందం. మీరు 6 గ్యారెంటీల గురించి మమ్మల్ని అడగకండి, మీ స్కామ్ల గురించి మేము అడగం. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి.